నేటిదిన వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 14వ చరణంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే పలు పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోయిన వారుగా ఉంటే, బలహీనపడినటువంటి స్థితిలో ఉంటే, నిశ్చయముగా ఆయన తట్టునకు ఆ పరిస్థితులు ఎందరైతే చూస్తారో ప్రభువారు ఆయన వారిని ఉద్ధరించువాడు అనగా లేవనెత్తేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, మనం ప్రభు దృష్టికి బలహీనమైనప్పుడు అనగా ఆధ్యాత్మిక జీవితంలో మనము అశ్రద్ధను కనుపరిచినప్పుడు దారిద్ర్యము, కృంగిపోవుట అనేటటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు అబ్రాహాము గారిని పిలిచి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళుము అని ప్రభువారు మాట్లాడారు. నిజమే, ఎందుకని ఆయన ఈ సమయంలో ఇక్కడ ఈ విధముగా మాట్లాడుటను మనం పరిశీలన చేసినట్లయితే, తన తండ్రి అయినటువంటి తెరాహుతో కలిసి వారు కల్దీలను ఊరను పట్టణంలో నుండి కనానునకు వెలుటకు వారు బయలుదేరారు. అయితే వారు బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉండగా తమ తండ్రి అయినటువంటి తెరాహు హారాన్లో మృతి పొందాడు. అయితే అబ్రాహాము ఆ చోటు నుండి తాము బయలుదేరినటువంటి విషయాన్ని ఎరిగి హారాన్లోని నివాసం చేస్తూ ఉండగా అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు, నీవు లేచి వెళ్ళాలి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించువా, నేను ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని ఎప్పుడైతే ప్రభువారు అబ్రాహాము గారితో చెప్పారో, ప్రభు అతనితో చెప్పినటువంటి ప్రకారం అబ్రాహాము వెళ్ళాను అని 4వ వచనంలో మనం చూడగలం. నిజమే, వెలుటను బట్టి క్రమక్రమముగా ప్రభువారు అబ్రాహాము గారిని ఆశీర్వదించడం గమనించగలం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ పరిస్థితుల చేత పడిపోయిన వారుగా ఉన్నారో ఈ దినం మనల్ని లేవనెత్తు దేవుడి మాటలు మనకు తెలియచేసి ఉండగా, అబ్రాహాము గారు ఏ విధంగా విని అబ్రహామై నేడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి ఉన్నత స్థానమందు ఉన్నారో, రాబోతున్నటువంటి కాలానికి నేడు పడిన స్థితిలో ఉన్న మీరు ప్రభు మాట చొప్పున లేచి ఆయన చిత్తం చేయవారైతే నేడు మీకును రేపటి తరాలకును ఆశీర్వాదకరంగా ఉండగలరని తెలియజేయటాన్ని సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులు నిశ్చయముగా నీ యొద్దను నూతన దీవెనలు పొందుదురుగాక. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి కృపాక్షేమం కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.